అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? భోగి పండుగ, సంక్రాంతి, మకర సంక్రాంతి అండ్ కనుమ పండుగ అందరు ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నారా? ఇంకా పల్లెటూరు వాతావరణంలో చెప్పనే అవసరం లేదు. వామ్మో అనిపించేలా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద రంగవల్లులు వేస్తాము, మంచి మంచి పిండి వంటలు చేసుకుంటాము. అలాగే బంధువులతో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంటాము. ఇంతకంటే హ్యాపీనెస్ మూమెంట్ ఉండదు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక సెలబ్రేషన్. అసలు చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా విలేజ్, నేను పుట్టింది పెరిగిందంతా విలేజ్లోని. అక్కడ మాకు ఈ ధనుర్మాసం అంతా కూడాను గుడి ఉంది, రామాలయం. గుడిలో ఉభయాలు ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. భోగి మంటలంటేనే ఓయమ్మ ఇది ఏంటి రేగి కంప అంతా తీసుకొచ్చి పోగు చేసుకునే వాళ్ళము, పెద్ద మంటలు వేసేవాళ్ళము. ఆ తర్వాత భోగి పండ్లు, చిన్నపిల్లలంటే భోగి పండ్లు పోసేవాళ్ళము. అలాగే ప్రతి ఒక్కరు ముగ్గులు పోటీ అనమాట. ఎవరు పెద్ద ముగ్గేశారా వాళ్ళకు ప్రైజ్లు వచ్చేది. అలాగే బంధువులందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళందరితో చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళము. అలాగే అట్లా చిన్నప్పుడు లైఫ్ అంతా అలా గడిచిపోయింది. ఇంకా పెళ్ళైన తర్వాత వచ్చేసి మా ఊరు నాయుడుపేటలో ఈ ఫెస్టివల్కి బంధువులందరూ రావడం, పిండి వంటలు తినడము సంథింగ్. అది అయిపోయాక ఈ 3 రోజులు కనుమ పండుగ అయిపోయాక ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఏటి పండుగ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే జనాలంతా కూడా ఏటి పండుగకు వస్తారు. ఆ ఏటి పండుగ ఎంజాయ్ చేస్తారు. ఏటి పండుగలు ఏముంటాయి, మనం ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసుకొని శుభ్రంగా అక్కడ తినడము, గొబ్బెమ్మలు తట్టేవాళ్ళు, గొబ్బెమ్మను పూజించేవాళ్ళు, ఆ నీళ్ళలో కలపడము. ఇంకా వచ్చి పెద్ద పెద్ద గేమ్స్, ఏజ్ అనేదంటే ఏముండదండి, ఎవరైనా కూడా గేమ్లు ఆడేవాళ్ళము. అలాగే అక్కడి నుంచి రంగుల రాట్నాలు అవి ఇవి ఉండేది, గేమ్స్ లాగా అన్నీ. వాటికి పోయి మనము ట్రైన్ లాగా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెడతారు, అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాము. అంతకుముందు పానీపూరీలు ఇవి కూడా ఏమి ఉండట్లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి పెట్టేశారు. అసలు చక్కగా ఆనందంగా అనుభవించేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉంటున్నాం కాబట్టి అక్కడ వెళ్ళలేకపోతున్నాను, కానీ చాలా బాగుంటుంది. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మెమరీలో అలా తలుచుకుంటూ ఈ సంక్రాంతి ఇలా కానిచ్చేసాము. మీరందరూ చాలా చక్కగా చేసుకున్నారు కదా. అందరూ కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా జరుపుకున్నారు అని.